సో ఒక 5 రోజుల కిందట రాజశేఖర్ అనే వ్యక్తిని సో సజీవ దహనం చేయడం జరిగింది. సో ఎందుకంటే సో రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు. సో వాళ్ళ తమ్ముడు అంటే ఇద్దరు ప్రేమ జంట సో కులాంతర వివాహం చేసుకున్నారనే కోపంతో సో అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి వాళ్ళ నాన్న సో అబ్బాయి వాళ్ళ అన్నని సజీవ దహనం చేసి చంపడం జరిగింది. అది కూడా బ్రతికి ఉండంగా అంటే కాళ్ళకి చేతులకి బెండింగ్ వైర్లు కట్టి మరి సో పెట్రోల్ పోసి అంటించడం జరిగింది బ్రతికి ఉండంగానే. సో అట్లాంటిది మనం ఇక్కడ షాద్నగర్ దగ్గర ఎల్లంపల్లిలో ఇట్లాంటి ఘటన చోటు చేసుకుంది. సో ప్రజెంట్ మనం ఆ గ్రామం దగ్గర ఉన్నాం, ఎల్లంపల్లి దగ్గర. సో నిన్ననే అంటే ఇది 5 రోజుల కిందటే హత్య చేయడం జరిగింది. ఎవరైతే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన సో కాల్చి చంపడం జరిగింది. సో అంటే ఎందుకు కాల్చి చంపడం జరిగిందంటే వాళ్ళ తమ్ముడికి వివాహం చేయడంలో అంటే ప్రేమ వివాహం చేయడంలో వాళ్ళ అన్న హస్తం ఉందని చెప్పేసి అనుకొని అంటే వీళ్ళు ఎక్కడో సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ అన్న వెనుక ఉండడం చూసి సో వాళ్ళ అన్నయ్యనే వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం జరిగింది అని చెప్పేసి చంపడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే క్యాస్ట్ ఫీలింగ్తో అంటే అబ్బాయి వాళ్ళది తక్కువ కులం అని చెప్పేసి అమ్మాయి వాళ్ళది ఎక్కువ కులం అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో వెంకటేష్ ఆయనకి ఎప్పటి నుంచో కులం పిచ్చి అనేది ఉంది. సో వీళ్ళు కులం తక్కువ వాళ్ళని చెప్పేసి వాళ్ళకు నా బిడ్డని ఇవ్వడం ఏందని చెప్పేసి రాత్రి 10:30 గంటలకి వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్ళి అంటే మీ తమ్ముడు దొరికాడు, సో మీ తమ్ముడితో మనం మాట్లాడుతున్నాం, సో నువ్వు రావాలని చెప్పేసి ఎవరైతే అబ్బాయి వాళ్ళ అన్నయ్య ఉన్నారో రాజశేఖర్, సో ఆ రాజశేఖర్ని రాత్రి 10:30కి తీసుకొని వెళ్ళి సో సజీవ దహనం చేయడం జరిగింది. సో అసలు ఆ సజీవ దహనం అసలు ఎలా చేశారు, అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు, అసలు వీళ్ళది నిజంగా కులాంతర వివాహమా, సో వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకుందాం. సో మనం ప్రజెంట్ ఆ విలేజ్ దగ్గర ఉన్నాం. సో పదండి వెళ్దాం.